బాల్క సుమన్ ఈరోజు సింగరేణి మీద మాట్లాడేందుకు మాత్రమే నన్ను అరెస్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు వివేక్ వినోద్ గారు నా మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని ముందు నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. సింగరేణికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలు నేను ప్రశ్నించినందుకే నన్ను అరెస్ట్ చేసిందని చెప్పి బాల్క సుమన్ గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి సంబంధించి 412 వారసత్వ ఉద్యోగాలను హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు సింగరేణితో మాట్లాడి సంప్రదింపులు చేసి 412 వారసత్వ ఉద్యోగాలు ఇస్తూనే ప్రధానంగా ఒక కుటుంబంలో వారసులు లేనట్లయితే కుమార్తెకు భార్య, అదేవిధంగా పెళ్లి కాని అమ్మాయి ఉంటే వారికి కూడా ఉద్యోగాలు కల్పించింది సింగరేణి. అదే కాకుండా ఈ జూలై మాసంలో 350 సింగరేణి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి సంస్థ భావించి ఆ దిశగా కూడా అడుగులు పడతా ఉన్నాయి. అదే కాకుండా 1,25 లక్షల రూపాయల ప్రమాద బీమాను కార్మికుల కోసం కల్పించింది సింగరేణి. అదే కాకుండా సహజ మరణం చెందితే 10 లక్షల రూపాయలు, అదే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైనా చనిపోతే 30 లక్షల నుంచి 40 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, సింగరేణి ఇస్తూ ఉంది. అదే కాకుండా విశ్రాంత ఉద్యోగులు 70 సంవత్సరాల లోపు ఎవరైనా చనిపోతే 30 లక్షల వరకు ప్రమాద బీమా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇక్కడ అనవసరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి గతంలో కేతాన్పల్లి మున్సిపల్లో గదే రెచ్చగొట్టే ప్రసంగాలు ఏకంగా మంత్రి గారి కాన్వాయ్ మీద దాడి చేస్తే 14 రోజుల పాటు జైలుకు పోయిండు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారిండా అంటే మారకుండా ఏకంగా రైలు పట్టాలు ఘోషాలని సింగరేణి సంస్థను, అదే కాకుండా ఆఫీసుని పేల్చేయాలని చెప్పేసి సింగరేణి కార్మికులను ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిండా ముంచిన మాట వాస్తవం. సింగరేణి నిర్వీర్యం చేసి సింగరేణి అవినీతికి ఆనాడు పెద్ద ఎత్తున అవినీతి జరిగిన మాట వాస్తవం. సింగరేణి ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా సింగరేణి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చెప్పలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కారుణ్య నియామకాలైనా, ప్రమాద బీమైనా, విద్యుత్ సంస్థల నుంచి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, ప్రమాద బీమాను కల్పించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు ఆదరిస్తలేరు. కాబట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు, విధ్వంసకరమైన వాతావరణం క్రియేట్ చేసి తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆదరణ లభించదని చెప్పేసి బాల్క సుమన్ గారు భావించే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుని వారు చేసి ఇప్పటి వరకు 4 రోజులు అవుతా ఉంది. 4 రోజుల తర్వాత మాత్రమే ప్రభుత్వము చాలా చట్టం ప్రకారం ముందుకు పోయిందనే విషయం చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. కాబట్టి బాల్క సుమన్ గారు సింగరేణి అంశమైనా, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలైనా, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాలైనా, నిరుద్యోగులకు సంబంధించి ఏజీ అంశమైనా, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు మాని కాంక్రీట్ వేలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని సలహా సూచనలు ఇస్తే తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నాం, ఏం చేద్దామో చెప్పండి అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ఏం రావడం లేదు. ఈ బాల్క సుమన్ లాంటి వాళ్ళేమో ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంకా అరెస్ట్ అయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ప్రజాప్రభుత్వంలో తన మన అనే భేదమే లేదు. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఏ అంశమైనా ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.